అందరికీ నమస్కారం. మనం ఇప్పుడు హుమయూన్ గురించి తెలుసుకుందాం. హుమయూను బాబర్కి పెద్ద కుమారుడు. హుమయూన్ అసలు పేరు నసీరుద్దీన్ మహమ్మద్ హుమయూన్. ఈయన 1508 మార్చి 6వ తారీఖున కాబూల్లో జన్మించడం జరిగింది. చిన్నతనంలో తండ్రి ఈయన విద్యాభ్యాసం కోసం సకల సౌకర్యాలు కల్పించాడు. ఈయన మాతృభాష అయినటువంటి టర్కీ, పారసీక, అరబ్ భాషల్లో మంచి పాండిత్యాన్ని గడించాడు. దీనికి తోడుగా గణిత, ఖగోళ శాస్త్రాల్లో కూడా మంచి పట్టు సాధించి గొప్ప విద్యావంతుడుగా తయారవుతాడు. చిన్ననాటి నుండి తండ్రి దగ్గర ఈ పరిపాలన, యుద్ధ తంత్రాలని సైతం గడించడం జరిగింది. తన 20వ ఏట ఈయన చంబాల్ జాగీర్ కూడా అధిపతి అవుతాడు. తర్వాత భారతదేశం మీదకి దండయాత్ర చేసినప్పుడు తండ్రికి ఈ మొదటి పానిపట్టు యుద్ధంలోను, తర్వాత కాన్వా, గోగ్రా యుద్ధాల్లో సైతం చేదోడు వాదోడుగా ఉంటాడు. తర్వాత తండ్రి 1530వ సంవత్సరంలో అంటే ఆరోగ్యం చెడి మరణశయ్యపై ఉన్నప్పుడు ఈ జ్యేష్ఠ కుమారుడు కాబట్టి ఈయన్ని తన వారసుడుగా ప్రకటిస్తాడు. ఆయన చనిపోయిన తర్వాత అంటే చనిపోయిన 3వ రోజు అయినటువంటి 29 డిసెంబర్ 1530లో తన 23వ ఏట ఆగ్రాలో ఈయన పట్టాభిషేకం చేసుకుంటాడు. తర్వాత ఈయన వారసత్వంగా వచ్చినటువంటి రాజ్యం అంత పునాదులు సరిగా లేకుండా ఇచ్చిపోయాడు బాబర్. దాని ఇంకా సమస్యలన్నీ విపరీతంగా అట్లే ఉన్నాయి. అది ఒక పూల పానుపు వలె కాక ముల్లసేయలాగా ఉంది. తర్వాత ఈయన అనేకమైనటువంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చింది హుమయూన్. ఇటువంటి సందర్భంలో మంచి ఆత్మవిశ్వాసము, దూరదృష్టి, మంచి రాజనీతి విఘ్నత ఉండాలి. కానీ ఈయనలో అవన్నీ ఏమీ లేవు. దానికి తోడుగా ఈయనకు వచ్చిన వారసత్వంగా వచ్చిన సమస్యలు కొన్ని అంతర్గతంగామైనటువంటి సమస్యలు, బాహ్య సమస్యలు, ఈయన వ్యక్తిత్వంలో ఉన్నటువంటి కొన్ని సమస్యలు. ఫస్ట్ అంతర్గతంగా తండ్రి చనిపోయేటప్పుడు ఈ తుర్కీ మంగోల్ సంప్రదాయం ప్రకారం తండ్రి సామ్రాజ్యాన్ని అన్నదమ్ముల మధ్య పంచుకోవడం. దాన్ని ఆ తండ్రి కోరిక మేరకు, తండ్రి కోరికను జవదాటకుండా హుమయూను ఆ సామ్రాజ్యాన్ని తమ్ముళ్ళ మధ్య పంచుకుంటాడు. తనకు ఢిల్లీ, ఆగ్రాలను తీసుకుని మొదటి సోదరుడైనటువంటి కామ్రాన్కి కాబూల్, కాందహార్ని ఇవ్వడం జరిగింది. ఈ రెండో సోదరుడైనటువంటి హిందాల్కి సంబాల్ రాష్ట్రము, లాస్ట్ సోదరుడికి అస్కరీకి మేవాడ్ రాజ్యము ఇవ్వడం జరిగింది. దానికి తోడుగా బాబర్ దాయాదులైనటువంటి మీర్జాలు ఈ హుమయూన్కి వ్యతిరేకంగా అనేక కుట్రలు పన్నుతుంటారు. దగ్గర బంధువులు వీళ్ళ శత్రువులైనటువంటి ఆఫ్ఘన్లతో చేతులు కలిపి వీళ్ళని తరిమేసి ఢిల్లీ సింహాసనాన్ని ఆక్రమించుకోవాలి అని వాళ్ళు ప్రయత్నం చేస్తుంటారు. అంతేకాకుండా మొఘల్ సైన్యంలో ఈ చగతాయ్, ఉజ్బెక్, పర్షియన్, ఆఫ్ఘన్, ఇండియన్ రకరకాలైనటువంటి జాతుల సమ్మిళితం వీళ్ళ సైన్యం. కాబట్టి వాళ్ళ మధ్య ఐక్యత లేదు. బాబర్ అయితే తన శక్తి సామర్థ్యాలతో మొత్తం సమన్వయం చేసుకుంటూ ముందుకు సైన్యాన్ని దిగ్విజయంగా నడిపాడు. కానీ హుమయూన్కి ఆ శక్తి సామర్థ్యాలు లేవు కాబట్టి అంత సక్సెస్ కాలేకపోయాడు. వీళ్ళలో కూడా ఈయనకి అంత పట్టు లేదు వీళ్ళపైన, సైన్యం పైన. అది ఇంకొక లోపం. ఇవి అంతర్గత సమస్యలు. అయితే బాహ్య సమస్యలు తీసుకున్నట్టయితే బాబరు భారతదేశం మీదకి దండయాత్ర చేసి పానిపట్టు యుద్ధంలోను అలాగే గోగ్రా యుద్ధంలోను ఆఫ్ఘన్లని ఓడించాడు. అయితే పూర్తిగా అనసలేదు. వాళ్ళు ఇంకా బీహార్ ప్రాంతాల్లో ఈ ఇబ్రహీం లోడి సోదరుడైనటువంటి ఈ మహమ్మద్ లోడి నాయకత్వంలో బాగా బలంగా ఉన్నారు. సమయం కోసం వాళ్ళు వేచి ఉన్నారు. అది తర్వాత ఇక బెంగాల్ నందు నస్రత్ షా, బీహార్లో షేర్ఖాన్, గుజరాత్లో బహదూర్ షా వీళ్ళంతా కూడా వీళ్ళని తరిమేసి తిరిగి వాళ్ళ పూర్వ వైభవాన్ని పునరుద్ధరించాలి అనేటువంటి ప్లాన్లు వేసుకుంటూ ఉంటారు. అలాగే కాన్వా యుద్ధంలో బాబర్ రాజపుత్రులను ఓడించడం జరిగింది. వాళ్ళు కూడా ఇంకా అప్పుడు ఓడిపోయారు. కానీ వాళ్ళు వీళ్ళపైన ఇంకా అంటే మొఘలుల పట్ల ఇంకా ఈర్ష్యా ద్వేషాలతోనే ఉన్నారు, ఇంకా బలంగా ఉన్నారు. దానికి తోడు వాళ్ళకు కూడా కోరిక ఉన్నది, అంటే ఢిల్లీలో ఈ హిందూ సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేయాలి అనేది. వాళ్ళు రాజపుత్రులు కూడా బాగా బలంగా ఉన్నారు. దీనికి తోడుగా వ్యక్తిగతంగా ఉన్నటువంటి ఆయన లోపాలు. ఇటువంటి ఇన్ని కష్టాలు ఉన్నప్పుడు మంచి పరిపాలన, నైపుణ్యము,
దూరదృష్టి, రాజనీతి విఘ్నత, శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి యోధుడు అవసరం. కానీ దురదృష్టవశాత్తు హుమయూన్లో ఇవన్నీ లోపించాయి. లేనిపూల్ మాటల్లోనే ఇంకా చెప్పాలంటే స్వల్పమైనటువంటి విజయాలతోనే సరిపెట్టుకొని శత్రువులు సింహద్వారాన్ని తట్టుచున్నప్పుడు అంతఃపురం చేరి నల్లమందు సేవించి స్వర్గలోక సుఖాలను అనుభవించేవాడు అని, శిక్షించవలసినటువంటి వాళ్ళని రక్షించేవాడు అని, యుద్ధభూమిలో ఉండాల్సినటువంటి సమయంలో తాగి తుల్లెడువాడు అని చెప్పేసి పేర్కొన్నాడు. ఇలా లేనిపూల్ మాటల్లోనే ఇంకా చెప్పాలంటే హుమయూన్ అంటే అదృష్టవంతుడు అని. కానీ ఈయనంతటి దురదృష్టవంతుడు మొఘల్ చక్రవర్తుల్లోనే లేడు అంటారు. ఇట్లా గుణాల వల్లనే ఈయన మొఘల్ సామ్రాజ్యానికే కాకుండా తనకు సైతం ఇబ్బందులు తెచ్చుకొని దేశం విడిసి కాందసిక జీవితం గడుపుతూ ఎక్కడెక్కడో తిరిగి విపరీతమైనటువంటి కష్టాల్ని తెచ్చుకుంటాడు. ఇది హుమయూన్కు ఉన్నటువంటి వ్యక్తిగత లోపాలు. తర్వాత ఈయన సింహాసనానికి వచ్చిన తర్వాత వెంటనే ఈ కలంజర్ పైన దండయాత్ర చేస్తాడు 1531 సంవత్సరంలో. కలంజర్ని ప్రతాపరుద్రుడు అనేటువంటి రసపుత్ర రాజు పరిపాలిస్తుంటాడు. ఈయన చేసినటువంటి ప్రతాపరుద్రుడు చేసినటువంటి పని ఏంటంటే ఈ మొఘలులకి బద్ధశత్రువులైనటువంటి కొంతమంది ఆఫ్ఘన్ల పట్ల ఈ ప్రతాపరుద్రుడు సానుభూతి వహించాడని, తర్వాత వాళ్ళకి ఆశ్రయం ఇచ్చాడు అనే నెపంతో కలంజర్ పైన హుమయూన్ దాడి చేస్తాడు. దాడి చేసి దాన్ని ముట్టడించి చాలా రోజుల పాటు దాన్ని ఆక్రమించుకోకుండా ఆయనతో సంధి చేసుకుని కేవలం యుద్ధ నష్ట పరిహారం మాత్రం వసూలు చేస్తాడు. ఇది కూడా ఈయన దూరదృష్టి లేదు అనడానికి ఇంకో నిదర్శనం ఏమంటే దాన్ని ఆక్రమించుకోవాలి, లేదంటే అట్లీస్ట్ సామంత రాజ్యంగా అన్నా చేసుకోవాలి. ఆ రెండూ చేయకుండా యుద్ధ నష్ట పరిహారం ఇప్పించుకొని వచ్చేస్తాం. దీనివల్ల మిగిలింది ఏంటి అంటే ఈ కలంజర్ ప్రభు యొక్క శత్రుత్వం మాత్రమే. తర్వాత దౌరా యుద్ధం. ఈయన కలంజర్ దండయాత్రలో బిజీగా ఉన్నప్పుడు ఈ మహమ్మద్ లోడి మొఘల్ సామ్రాజ్య భాగాలపైన దండయాత్ర చేసినప్పుడు ఆయన్ని పారదోలడానికి హుమయూను బయలుదేరతాడు. జాన్పూర్ ప్రదేశంలో అంటే ఇక్కడ దౌరా లక్నో సమీపంలో ఉన్నటువంటి దౌరా దగ్గర జరిగినటువంటి యుద్ధంలో ఈ మహమ్మద్ లోడిని ఓడించి తరిమివేయడం జరిగింది. ఈయన బీహార్కి మహమ్మద్ లోడి పారిపోతాడు. తర్వాత ఇంకో దండయాత్ర చునార్పై దాడి. చునార్ 1532. ఈ తూర్పు భారతదేశంలో షేర్ఖాన్ ఈయన చునార్ దుర్గాన్ని ఆక్రమించి రోజు రోజుకి బలవంతుడు అయిపోతుంటాడు. ఈయన ఆఫ్ఘనే కాబట్టి ఈయన కూడా అంచాలనేటువంటి ఉద్దేశంతో హుమయూను 1532 సంవత్సరంలో ఈ యొక్క చునార్ పైన దండయాత్ర చేసి ఆ చునార్ని ముట్టడిస్తాడు. చాలా రోజుల పాటు ముట్టడించి లాస్ట్కి ఈ నిగూఢమైనటువంటి రాజకీయ ఉద్దేశాలతో ఆయన సంధికి వస్తాడు షేర్ఖాన్. ఈయన తెలివి తక్కువగా ఆ సంధికి ఒప్పుకుంటాడు. దాని ప్రకారం ఈ షేర్ఖాన్ కొడుకైనటువంటి కుతూబ్ ఖాన్ని కొంతమంది మనుషుల్ని హుమయూన్ ఆధిపత్యంలో పెట్టేదట ఆధీనంలో. తర్వాత ఇంకా దాన్ని పూర్తిగా చునార్ని ఆక్రమించుకోకుండా తిరిగి ఈయన ఢిల్లీకి వచ్చేస్తాడు. ఇక్కడ వచ్చి దాదాపు 1.5 సంవత్సరం పాటు విందులు వినోదాల్లో మునిగి తేలి విలువైనటువంటి సమయాన్ని బాగా వృధా చేస్తాడు. ఆలోపు షేర్ఖాన్ ముందే ఆయన ఉద్దేశమే బాగా తెలివిగా సంధి చేసుకున్నాడు కాబట్టి ఈ తూర్పు భారతదేశంలో మొత్తం బీహార్ అంతా తన ఆధిపత్యంలోకి తెచ్చుకుంటుంటాడు. అలాగే ఇక బహదూర్ షా. ఈ బహదూర్ షా గుజరాత్ పాలకుడు, బాగా అంబిషియస్ రూలర్. ఆయన్ని కూడా ఢిల్లీని ఆక్రమించుకోవాలి అనేటువంటి కోరిక ఉంది. ఈయన సైతం ఈ ఆఫ్ఘన్లకి మొఘలుల శత్రువులకు కూడా ఈయన ఆశ్రయం కల్పిస్తుంటాడు. ఈయన గుజరాత్, మాల్వా ఈ ప్రాంతాలన్నింటినీ ఆక్రమించుకొని ఈ సంపన్నమైనటువంటి బాగా సారవంతమైనటువంటి గుజరాత్ ప్రాంతం కాబట్టి ఆయన విస్తరణ ఇంకా బాగా చేస్తుంటాడు. తర్వాత పక్కనున్నటువంటి రాజపుత్ర స్థానం ఇది చిత్తోడ్, మేవాడ్ రాజ్యం. ఆ మేవాడ్ రాజ్యం పైన కూడా దండయాత్ర చేస్తాడు. అప్పటికి ఆ మేవాడ్ రాజ్యాన్ని రాణి కర్ణావతి పరిపాలిస్తూ ఉంటుంది. ఈమె రాణా సంగ్రామసింహుని భార్య. అంటే బాబరు ఈ కాన్వా యుద్ధంలో ఓడించబడినటువంటి రాణా సంగ్రామసింహుని భార్య ఈ కర్ణావతి.
ఈ కర్ణావతి ఈ బహదూర్ షా దండయాత్ర చేసినప్పుడు ఈ హుమయూన్ సహాయాన్ని కోరుతారు, రాఖీ పంపించి అన్నయ్య సహాయం చేయమని. కానీ ఈయనకి రాజకీయ విఘ్నత దురదృష్టి ప్రదర్శించకుండా దాన్ని పెద్దగా ఖాతరు చేయడు, పట్టించుకోడు. ఆ లోపు ఈ బహదూర్ షా చిత్తూరును ఆక్రమించుకొని అక్కడ ఉన్నటువంటి అపార ధనరాశులు అన్ని తీసుకొని బలపడతాడు. ఈయన అవకాశం కల్పించాడు. తర్వాత ఆయన్ని ఎక్స్పాన్షన్ని ఆపాలా అని చెప్పేసి ఈ 1535 సంవత్సరంలో గుజరాత్ పైన దండయాత్ర చేస్తాడు హుమయూన్. అప్పుడు ఈ గుజరాత్ పాలకుడైనటువంటి బహదూర్ షాని ఓడించి తరిమేస్తాడు. ఆయన రకరకాల ప్రాంతాలకు అన్ని తిరిగి లాస్ట్కి డయ్యూకు పారిపోతాడు. సునాయాసంగా అతి ముఖ్యమైనటువంటి బాగా పండిన ఫలాలు లాంటి ఈ యొక్క గుజరాత్ ఈయన చేతుల్లో పడుతుంది బాగా సులువుగా. అయితే ఈయన తమ్ముడైనటువంటి హస్కరిని అక్కడ స్థానిక పాలకుడుగా నియమిస్తాడు. హస్కరి అసమర్థుడై కావడం వల్ల, పరిపాలనా దక్షుడు కాకపోవడం వల్ల ప్రజలు విపరీతమైన తిరుగుబాట్లు చేస్తారు. దాన్ని ఆయన అంచలేకపోతాడు. ఈలోపు తూర్పు భారతదేశంలో అంటే ఈ షేర్ ఖాన్ అక్కడ బాగా బలపడిపోతున్నాడని, బెంగాల్ ఆ ప్రాంతాలను కూడా ఆక్రమించుకున్నాడని, ఆయన కనుక అట్లే మొత్తం పెరిగిపోతే మొఘల్ సామ్రాజ్య మనుగడకే ఒక పెద్ద సవాలుగా షేర్ ఖాన్ నిలుస్తాడని ఈ గుజరాత్ని పూర్తిగా కన్సాలిడేట్ చేసుకోకనే తన ఆధీనంలోకి తేకనే తమ్ముడైనటువంటి హస్కరీని అక్కడ పెట్టేసి ఈయన ఢిల్లీకి వెళ్ళిపోతాడు. కొద్ది రోజులకి ప్రజలు తిరుగుబాటు చేసి ముందున్నటువంటి బహదూర్ షానే గుజరాత్లో ఆహ్వానిస్తారు. ఈ సదావకాశాన్ని బాగా అందిపుచ్చుకొని ఈ బహదూర్ షా అస్కరిని పారదోలి తిరిగి తన రాజ్యాన్ని తాను చేజిక్కించుకుంటాడు. ఇలా గుజరాత్ మళ్ళీ వాళ్ళ యొక్క ఆధీనంలోకి వెళ్ళిపోతుంది. ఇక నెక్స్ట్ ఈ షేర్ ఖాన్ పైన 1537 సంవత్సరంలో దాడి చేస్తాడు. అప్పటికి షేర్ ఖాన్ ఈ బీహారు, బెంగాల్ ప్రాంతాలన్నింటినీ బాగా విస్తరించుకొని తన బలాన్ని బాగా పెంచుకొని సైనిక సంపత్తిని విపరీతంగా పెంచుకొని మొఘలులకి కప్పం కట్టడం కూడా మానేసి మొత్తం వీళ్ళకు సవాలుగా నిలుస్తారు. ఇప్పుడు ఈయన అంచడానికి మళ్ళీ చునార్ దుర్గాన్నే పైన దాడి చేస్తాడు. ఆయన ఉన్నటువంటి బీహార్ మీదో లేకపోతే ఆ మొత్తం బెంగాల్ రాజధాని అయినటువంటి గౌర్ మీదో దండయాత్ర చేయకుండా ఏమీ లేనటువంటి చునార్ని ముట్టడిస్తాడు. దాదాపు 6 నెలల కాలం ఆయన అక్కడ బాగా సమయాన్ని వృధా చేస్తాడు. లాస్ట్కు ఈయనతో చర్చలు జరుపుతూనే షేర్ ఖాన్ అక్కడ ఉన్నటువంటి అంటే గౌర్, బెంగాల్ రాజధాని అయినటువంటి గౌర్ని ఆక్రమించుకొని అక్కడ ఉన్నటువంటి అపార ధనరాశుల్ని తనకు అనుకూలమైనటువంటి బాగా సేఫ్ ప్రాంతానికి తరలించేస్తాడు. ఆ లోపు దీన్ని వదిలేసి హుమయూన్ అంటే చునార్ని వదిలేసి గౌర్ని ఆక్రమించుకుంటే దానికి వెళ్ళి అక్కడ నిర్మానుషంగా ఉన్నటువంటి గౌర్ని ఆక్రమిస్తాడు. అప్పటికి ఎవరు ఉండరు గౌర్లో. పోనీ అక్కడి నుంచి మళ్ళీ షేర్ ఖాన్ ప్రాంతాలకి బయలుదేరి ఆక్రమించుకునే దానికి ప్రయత్నం చేస్తాడా అంటే అది అక్కడే గౌర్లో దాదాపు 8 నెలలు ఉంటాడు. 8 నెలలుండి విందులు వినోదాలతో మొత్తం కాలం విలువైన కాలాన్నంతా వృధా చేస్తాడు. ఆ లోపు షేర్ ఖాన్ తెలివిగా మొత్తం ఈ యొక్క బెంగాల్, తూర్పు భారతదేశంలో హుమయూన్ ఉన్నటువంటి ప్రదేశానికి ఈ ఢిల్లీ, ఆగ్రాలకి మధ్యలో ఉండే ప్రాంతాలన్నింటినీ కనౌజ్ వరకు ఆక్రమించేసి ఈయనకి మొత్తం రాజధానితో కనెక్టివిటీ లేకుండా చేస్తాడు. ఆ లోపు ఈయన తమ్ముడైనటువంటి హిందాలు కూడా బీహార్ నుంచి తరిమేస్తాడు. హిందాలు ఢిల్లీకి వెళ్ళి అక్కడ తనే మొఘల్ పాదుషా అని చెప్పేసి ప్రకటించుకుంటాడు. ఈ చరిత్రకారుడైనటువంటి శ్రీవాత్సవ మాటల్లో చెప్పాలంటే బహుశా ప్రపంచంలో ఏ చక్రవర్తి కూడా 8 నెలల పాటు తన రాజధానిలో ఏం జరుగుతుందో పట్టించుకోకుండా అసలు ఎవరూ లేరేమో అని, ఈయన అట్లా అసలు రాజధానిలో ఏం జరుగుతుందో 8 నెలలు ఆలోచించలేదు. తిరిగి ప్రమాదాన్ని పసిగట్టి ఈయనకి ఇంకా తిరుగు ప్రయాణం మొదలు పెడతాడు ఢిల్లీ, ఆగ్రాలు. బయలుదేరి ఈ గంగా నదికి సమీపంలో చౌసా అనే ప్రదేశంలో బాగా అలసిపోయినటువంటి ఈ మొఘల్ సైన్యాన్ని అక్కడ విడిది చేసి ఉంటారు. ఈ అనుకోకుండా ఒక అర్ధరాత్రి పూట షేర్ ఖాన్ మెరుపుదాడి చేస్తాడు చౌసా వద్ద మొఘల్ సైన్యం పైన. అది
39వ సంవత్సరం. దాంతో అనుకోకుండా చేసినటువంటి దాంతో వాళ్ళు రెడీగా లేరు కాబట్టి మొఘల్ సైన్యం తీవ్రంగా నష్టపోతుంది. అనేక మంది గొప్ప గొప్ప నోబుల్స్ అందరూ చనిపోతారు. కొన్ని వేల మంది సైన్యం ఆ పొంగుతున్నటువంటి గంగా నదిలో కొట్టుకుపోతాడు. ఈయన కూడా నది దాటే క్రమంలో ఈయన గుర్రం కూడా నదిలో మునిగిపోతారు. ఒక విశ్వాసపాత్రుడైనటువంటి ఒక సేవకుని సహాయంతో హుమయూన్ ప్రాణాలు కాపాడుకొని ఢిల్లీ ఆగ్రాలకు చేరుతాడు. చేరి తిరిగి ఈ షేర్ఖాన్ని అణచాలైనటువంటి ప్రయత్నం ఆయన చేసుకుంటాడు. ఈ లోపు షేర్ఖాన్ షేర్ షా అంటే చక్రవర్తి అనే బిరుదు, షేర్ షా అనేటువంటి బిరుదు వహిస్తాడు. తన పేరుతోనే ఖుత్బాని చదివిస్తాడు. అలాగే తన పేర నాణ్యాల్ని ముద్రిస్తాడు. ఇప్పుడు చాలా బలంగా తయారైపోయినాడు తూర్పు భారతదేశంలో. అంతేకాకుండా ఢిల్లీ నగరాల్ని ఇక జయించాలి అనే దానికోసం ఈ ప్లాన్లు వేస్తూ ఉంటాడు. ఈ లోపు ఢిల్లీకి చేరినటువంటి ఈ హుమయూను సైన్యాన్ని సమాయత్తం చేసుకొని తన సోదరుల్ని విశ్వసించలే. ఆ లోపు ఒక సోదరుడు ఆల్రెడీ తనే పాదుషగా ప్రకటించుకున్నటువంటి సోదరుడు క్షమాపణ చెబుతాడు. అయినప్పటికీ వాళ్ళ మధ్య సరైనటువంటి సంబంధాలు లేవు. సైన్యాన్ని సమీకరించుకొని బాగా ఇక ఈ కనోజ్ లేదా బిల్గ్రామ్, కనోజ్ సమీపంలోని బిల్గ్రామ్ అనేటువంటి ప్రదేశానికి వస్తాడు. గంగా నదికి తూర్పు వైపున షేర్ఖాను, ఇటు సైడ్గా ఈ హుమయూన్. ఈ హుమయూన్ సైన్యాలకి, మొఘల్ సైన్యాలకి దాదాపు 23 మైళ్ళ అవతల షేర్ఖాన్ సైన్యాలు రెడీగా ఉన్నాయి. ఈయన వర్షం పడుతోంది. ఈయన కూడా మంచి ఎక్విప్మెంట్, అంటే ఈ యుద్ధ తంత్రాలతోనే వెళ్ళినప్పటికీ షేర్షాతో పోల్చుకున్నప్పుడు యుద్ధ నైపుణ్యంలో కానీ ప్లాన్లు వేసే విషయంలో కానీ ఈయన కొంచెం తక్కువే. మంచి యుద్ధ నిపుణత, దూరదృష్టి, సమయస్ఫూర్తి కలిగిన వాడు షేర్షా. బాగా వర్షం పడుతుండేటప్పుడు ఒక్కసారిగా మెరుపుదాడి అనుకోకుండా దాడి చేసేటప్పటికి మొఘల్ సైన్యంలో అంత కమోషన్ చాతలు అతలాకుతలం అయిపోయి దిక్కలు పొగురు పారిపోయినారు. అదే కాకుండా వర్షాలు పడడం వల్ల చాలా, అంటే వీళ్ళ దగ్గర ఉన్నటువంటి శతఘ్నులు పనిచేయలేదు. సమకాలీన రచనల ప్రకారం ఇరుపక్షాలకి జరిగినటువంటి యుద్ధాల్లో ఎవరూ గాయపడలేదు, కానీ మొఘలుల యొక్క సైన్యం తీవ్రంగా నష్టపోయి ఓడిపోయింది అని. ఈయన ఇక ఢిల్లీకి పారొచ్చినాడు, ఢిల్లీ ఆగ్రాలకి పారొచ్చినాడు హుమయూన్. ఈయన్ని తరుముకుంటూ షేర్షా సైన్యాలు వచ్చినాయి. అటు నుంచి లాహోర్కి పారిపోయినాడు. లాహోర్ నుంచి తిరిగి కాబూల్ కాందహార్కి వెళ్ళాలనేది ఆయన ప్లాన్. దాన్ని కాబూలు కాందహార్ని పరిపాలిస్తున్నటువంటి ఈ కామ్రాన్ చాలా రాజ్యాకాంక్షాపరుడు, అన్నయ్యని రానిలేదు. పోనీ కాశ్మీర్ కన్నా పదాము అని చెప్పేసి కాశ్మీర్కి బయలుదేరాడు. అక్కడ కూడా రానిలేదు. తిరిగి చేసేది లేక ఇక అడవులు ఎడార్లు పట్టుకొని మొత్తం కొద్ది మంది అనుచరులతో సింధు ప్రాంతానికి పారిపోతాడు. కాంతిశీక జీవితం గడుపుతూ ఇక విపరీతమైనటువంటి ఇబ్బందులు పడతారు. ఇప్పుడు తాత్కాలికంగా ఈ మొఘల్ సామ్రాజ్యానికి ఒక గ్రహణం పట్టినట్టు అవుతుంది. ఈయన ఈ ఎడారి ప్రాంతాల్లో తిరుగుతూ ఉన్నట్టుగానే అమర్కోట, రసపుత్ర రాజ్యం, ఇక్కడ క్రీస్తకం 1542 అక్టోబర్ 15వ తారీఖున అక్బర్ జన్మిస్తాడు. అక్బర్ జన్మించినప్పుడు హుమయూన్ దగ్గర చేతిలో చిల్లిగవ్వ కూడా లేదు. సహాయం చేయించినటువంటి సోదరులు విపరీతమైనటువంటి ద్రోహం తలపెడతారు. ఎవరు ఆశ్రయం మీరు, ఏ సహాయము చేయరు. లాస్ట్కి చేసేది లేక ఆ బాలుడైనటువంటి అక్బర్ని అమర్కోట్లోనే వదిలేసి మారువేషం వేసుకొని కాందహార్, బెలూచిస్తాన్ గుండా తనకు అత్యంత విశ్వాసపాత్రుడు, అనుచరుడు అయినటువంటి బైరామ్ ఖాన్ సహాయంతో పర్షియాకి వెళ్ళిపోతాడు. అప్పుడు పర్షియాని షా తామాస్పా అనే చక్రవర్తి పరిపాలిస్తుంటాడు. ఆయన వీళ్ళు సహాయం అడిగినప్పుడు ఆయన కొన్ని కండిషన్లు పెడతారు. ఆ కండిషన్లో ముఖ్యమైనవి ఏంటంటే, ఈయన అంటే హుమయూను ఈ షియా మతాన్ని స్వీకరించాలి. రెండోది, ఈ ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి ఈ కాందహార్ ప్రాంతాన్ని పర్షియా సామ్రాజ్యంలో కలపాలి. దీనికి ఒప్పుకుంటాడు. ఒప్పుకున్న తర్వాత ఆయన ధన సహాయము, సైనిక సహాయం చేస్తారు షా తామాప్సా. ఆ సైనిక సహాయాన్ని తీసుకుని, సైన్యాన్ని తీసుకుని ఈ ఆఫ్ఘనిస్తాన్లోని కాబూల్, కాందహార్ని ఆక్రమించుకోవడానికి వస్తాడు. ఈ కాందహార్ని ఫస్ట్ ఆక్రమించుకుంటాడు, తర్వాత కాబూల్ని ఆక్రమించుకుంటాడు. ఈ వీళ్ళ తమ్ముడు కామ్రాను గజనీకి పారిపోతాడు.
ఇక ఇవి ఆక్రమించుకున్న తర్వాత ఇక భారతదేశాన్ని ఆక్రమించుకునేదానికి ముందు వాళ్ళ సామ్రాజ్యాన్ని ఆక్రమించుకునేదానికి ప్రయత్నాలు చేస్తున్నారు. తర్వాత కామ్రాన్ ఇంకోసారి 1551 ఆ ప్రాంతాల్లో మళ్ళీ ఒకసారి వస్తాడు. అప్పుడు ఆయన్ని బందీగా పట్టుకొని ఇంకొక సోదరుడు అంటే అస్కరీని సైతం బంధించి ఇద్దరిని వీళ్ళని ఏమి అనకుండా మక్కాకి పంపించేస్తాడు. దీంతో ఈయనకి అంతర్గతంగా ఉన్నటువంటి శత్రు భయం తొలగిపోతుంది. అప్పటికి ఢిల్లీలో పరిస్థితులు ఎలా ఉంటాయి అంటే బాగా బలమైనటువంటి షేర్షా ఒక 5 సంవత్సరాల పాటు అద్వితీయంగా పరిపాలించి అనేక సంస్కరణలు ప్రవేశపెట్టి సడన్గా అనుకోకుండా ఓ ప్రమాదంలో చనిపోతాడు. ఆయన చనిపోయిన తర్వాత ఆయన కుమారుడైనటువంటి ఇస్లాం షా అధికారంలోకి వస్తాడు. ఈ ఇస్లాం షా కూడా అకాల మరణం చెందుతాడు 1553లో. ఈయన చిన్న కుమారుడు అంటే 12 సంవత్సరాల బాలుడు ఇస్లాం షా కుమారుడు కూడా వాళ్ళ బంధువుల మధ్య జరిగిన ఈ రాజకీయ వారసత్వ యుద్ధాల తగాదాల్లో హత్య గావించబడతాడు. ఇట్లా గందరగోళమైనటువంటి పరిస్థితులు ఏర్పడి ఈ సూరు వంశీయుల మధ్య షేర్షా వారసుల మధ్య మనవళ్ళ మధ్య రాజ్యం అంతా పంపకం జరుగుతుంది. అంటే బాగా బలహీనం చెందుతుంది. ఇట్లాంటి సందర్భంలో ఈ హుమయూన్ అనుచరుడు అయినటువంటి బైరామ్ ఖాన్ యొక్క సలహా మేరకు ఈయన అంటే ఢిల్లీని ఆగ్రాల్ని ఆక్రమించుకోవడానికి బయలుదేరతారు. ఇలా పెషావర్ లాహోర్ దీన్ని ఆక్రమించుకున్న తర్వాత పంజాబ్లోని జరిగినటువంటి మచ్చీవారా యుద్ధంలో ఈ చిట్ట చివరి ఢిల్లీ పాలకుడైనటువంటి సికిందర్ సూర్ని ఓడిస్తాడు. ఈయన అడవులకు పారిపోతాడు. తర్వాత ఈయన ఢిల్లీ ఆగ్రాల్ని ఆక్రమించుకుంటాడు. ఆక్రమించుకొని కొద్ది రోజులకే ఇంకా సంవత్సరం అన్నా గడవకనే పూర్తి కాకనే ఈయన ఒక ప్రమాదవశాత్తు తన పట్టణ మందిరం నుంచి మెట్లు దిగుతూ వస్తూ హుమయూన్ ప్రమాదవశాత్తు కాలు జారిపడి చనిపోతాడు. ఇలా చనిపోవడం ఈ హుమయూన్ తన సాధించినటువంటి సామ్రాజ్యాన్ని పూర్తిగా అనుభవించకనే దురదృష్టవశాత్తు చనిపోతాడు. ఈయన చక్రవర్తిగా సక్సెస్ అయ్యాడా విఫలమయ్యాడా అనే విషయాన్ని చూసినట్టయితే చరిత్రకారుల యొక్క అభిప్రాయం ప్రకారం పూర్తిగా విఫలమయ్యాడు అంటారు. ఎలా విఫలమయ్యాడు అంటే ఈయన రాజ్యం పంచడమే అంటే కొన్ని వారసత్వంగా ఆయన ఎక్కువ స్వయంకృతం. ఈ తుర్కీ మంగోల్ సంప్రదాయం ప్రకారం అన్నదమ్ముల మధ్య సామ్రాజ్యాన్ని పంచడం అది ఒక పెద్ద లోపం. కాబట్టి ఆయన సక్సెస్ కాలేకపోయాడు అంటారు. ఈ యుద్ధాలలో ఆయన పూర్తి కాన్సన్ట్రేట్ చేయకుండా యుద్ధాల మధ్యలో విరామం, జీవితాంతం యుద్ధాలే, కానీ ఆ విరామం దొరికినప్పుడు మాత్రం విపరీతంగా విందులు వినోదాలతో కాలం వెళ్ళబుచ్చేవాడు. అలా బాబర్ మాదిరి కాకుండా బాబరు చిన్న సైన్యంతో అయినప్పటికీ కూడా గొప్ప గొప్ప విజయాలు సాధించాడు. అటువంటి చతురత కానీ దూరదృష్టి కానీ ఈయనకు సమయస్ఫూర్తి కానీ లేవు. అలాగే ఈ రసపుత్రులతో స్నేహం పొందకపోవడం, రాజపుత్రులు తర్వాత రాణి కర్ణావతి కానీ చాలా వాళ్ళ సహాయం అడిగినప్పుడు కానీ ఈయన చేయలే. బహదూర్ షా వాళ్ళ మీద దండయాత్ర చేసినప్పుడు రాణి కర్ణావతి సహాయం అడుగుతుంది. అప్పుడు ఈయన సమయస్ఫూర్తి ప్రదర్శించి సహాయం చేసుంటే మంచిగా ఉండేది, కానీ అలా చేయలేదు. తర్వాత యుద్ధ తంత్ర నిపుణుడు కాదు. షేర్షాతో పోల్చుకున్నప్పుడు కానీ ఆ సైన్యాన్ని నడపడంలో కానీ అంత ఎఫిషియంట్ కాదు. కాబట్టి ఆయన చేతిలో ఘోరంగా ఓడిపోవడం జరిగింది. అయితే ఈయన విశాల హృదయుడు, గొప్ప మనసున్నటువంటి వాడు. తన బంధువులు అన్నదమ్ములు ఎన్ని ఇబ్బందులు పెట్టినప్పటికీ వాళ్ళని పూర్తి క్షమించాడే తప్పితే ఏ విధమైనటువంటి వాళ్ళపైన ప్రతీకార చర్యలకు పూనుకోలేదు. తర్వాత తాను సున్నీ మతస్థుడైనప్పటికీ కూడా ఈ మిగతా ఇస్లాంలో ఇతర శాఖల వారిని కానీ యుద్ధ సమయాల్లో హిందువులను కానీ మతపరంగా ఏ ఇబ్బంది పెట్టలేదు. అయితే ఇన్ని లోపాలు ఉన్నప్పటికీ ఈయనలో ఉన్నటువంటి విశిష్ట గుణాన్ని గురించి ఈశ్వరీ ప్రసాద్ కొనియాడతాడు. ఏమిటా విశిష్ట గుణం హుమయూన్లో ఉండేదంటే పట్టుదల, విపరీతమైనటువంటి పట్టుదల. ఆ పట్టుదలే గనక ఈయనలో లేకపోతే మొఘల్ సామ్రాజ్యాన్ని తిరిగి ఆక్రమించుండేవాడు కాదు. తర్వాత ఈ అక్బర్ లాంటి మంచి గొప్ప గొప్ప చక్రవర్తులు భారతదేశాన్ని పరిపాలించే అవకాశం ఉండేది కాదు అంటారు. అది తర్వాత దీంట్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్. ఈయన అసలు పేరు హుమయూన్ అసలు పేరు నసీరుద్దీన్
మహమ్మద్ హుమయూన్. ఈయన మార్చి 6, 1508లో కాబూల్లో జన్మించాడు. ఈయన తల్లిగారు మహం. ఈయన హుమయూన్ అంటే అదృష్టవంతుడు. తర్వాత ఈ రాణి కర్ణావతి ఎవరు అంటే రాణా సంగ్రామ సింహుని భార్య. ఈమె మేవాడ్ పాలకురాలు. హుమయూన్ని సహాయం అడుగుతారు. ఈ కుతుబ్ ఖాను షేర్షా కుమారుడు. తర్వాత అమర్కోట. ఈ అమర్కోట్లోనే అక్బరు క్రీస్తకం 1542 సంవత్సరం అక్టోబర్ 15వ తారీఖున జన్మించాడు. ఈ ఇస్లాం షా కూడా షేర్షా కుమారుడు. షేర్షా చనిపోయిన తర్వాత ఢిల్లీ సింహాసనానికి వచ్చినటువంటి వ్యక్తి. తర్వాత ఈ మచ్చివార యుద్ధంలోనే సికిందర్ సూర్ను ఓడించారు హుమయూను బైరామ్ ఖాన్. తర్వాత హుమయూన్ చనిపోయినటువంటి సంవత్సరం 1556 జనవరి 26వ తారీఖు. ఈ గుల్బదన్ బేగం హుమయూన్ సోదరి. ఆమె హుమయూన్ నామా అనేటువంటి గ్రంథాన్ని రచించినటువంటి గొప్ప పండితురాలు. ఈ షా తామాప్స్ ఈయన పర్షియా చక్రవర్తి. ఓకే, థ్యాంక్ యూ.